డియర్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నేను చాలా రోజులకి వీడియో చేస్తున్నా. సో ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. ఇంకా నాకు కొంచెం పని ఉన్నందువల్ల గ్యాప్ తీసుకున్నా. ఏమంటే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. పాజిటివ్ని థింక్ చేయాలి. ఎలాంటి నెగిటివ్ థింగ్స్ అయితే రాకూడదు. ఎస్, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. యద్భావత్ తద్భవతి. శ్రీకృష్ణుడి భగవద్గీతలో ఇలాగే చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పాడంటే అది మనకు వేదవాక్కు, అంతే కదా. యద్భావత్ తద్భవతి అంటే మన అంతరంగంలో ఎలాంటి భావన అయితే ఉంటుందో అదే బయటకు వస్తుందన్నమాట. అర్థమైందా? మన మనసులో మనమైతే ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది, 100% జరుగుతుంది. మన ప్రవర్తన కూడా అలాగే చేస్తాం. చాలా ఈజీ అండి. మన లైఫ్ని మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. అవును, మన లైఫ్ మన హ్యాండ్స్లోనే ఉంటాయి. అంటే మన హ్యాండ్ అంటే హ్యాండ్స్లో కాదండి, మన లైఫ్ మన మైండ్లో ఉంటుంది, మన థాట్స్లో ఉంటుంది. మన ఆలోచనలు, ఆ నడవడిక, మనం ఎలా అయితే ఆలోచిస్తామో, ఎలా అయితే మనం అనుకుంటామో మనసులో, అదే జరిగి తీరుతుంది. ఇది 100% కరెక్ట్ అండి. శ్రీకృష్ణ మహానుభావుడే చెప్పాడు, శ్రీకృష్ణ భగవంతుడు ఆయనే చెప్పాడు. మనకు అంతకంటే ఏం కావాలి? మనం ఇప్పటి కాలంలో అవి వచ్చాయండి, కానీ మన పురాణాలలో ఎప్పుడో శ్రీకృష్ణ భగవానుడు అలాగే చెప్పాడు. యద్భావత్ తద్భవతి. మనం మనసులో ఏది అనుకుంటామో అదే జరుగుతుంది. అలాంటప్పుడు మన లైఫ్ని మనం ఎంత బాగా లీడ్ చేయవచ్చు, మన లైఫ్ని మనం ఎంత బాగా మార్చుకోవచ్చు. ఒకసారి మీరే ఆలోచించండి. చాలా ఈజీ. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలాగే మన లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతాం. అది జరగదు, అది వద్దు, అది కాదు, ఆ పని జరగదు, దానికి వాళ్ళు అడ్డం మోస్తారు, వీళ్ళు అడ్డం మోస్తారు, ఆ పని చేస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుందా లేదా, ఇలా అన్నిటికీ 2-3 ఉంటాయి అన్నమాట కోణాలు. 2-3 ఆలోచిస్తారనమాట. అన్నీ దానికి అడ్డవలు ఏమొస్తాయి, తర్వాత ఏమవుతుంది, ఇదే సరిపోతుంది అంతా. అదే మా యూనివర్స్ ఫిక్స్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏమంటే నేను ఒకటి ఆలోచించానండి. మన ఆలోచనలు, మన ఆలోచించే విధానం మొత్తం మన బాడీ నర్వస్ అంతా ఎక్కిపోతుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్క అణువు అది ఉండిపోతుంది, ఆ ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. అర్థమైందా అండి? బాగా వింటున్నారా? హలో ఫ్రెండ్స్, నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇలా చేయటం వల్ల చాలామంది మారుతారు. మీకు కూడా హెల్ప్ చేసినట్లు ఉంటుంది. నా ఫస్ట్ వీడియోకి అసలు లైక్స్ ఎవరు కొట్టలేదండి. వ్యూస్ కూడా 30 మెంబర్సే చూశారు. సో షేర్ చేయండి. నేను చెప్పేది నచ్చితే నచ్చితే ఓకే, నచ్చలేదంటే నాకు చెప్పండి. ఇంకా నాలో నేను మార్చుకుంటాను. తప్పేం లేదండి మీరు చెప్పడంలో. కానీ బ్యాడ్ కామెంట్స్ చేయకండి, ముందు నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి చాలు. అదే నాకు మీరు ఇచ్చే ఆశీర్వాదం, దీవెనలన్నీ. మీరుంటేనే నేను ఉంటానండి, లేకుంటే ఎక్కడ చెప్పు. మీరు నన్ను ఆదరిస్తూ ఉంటేనే నేను ఇలా వీడియోస్ చేయగలుగుతాను. సమాజానికి కొంచెమైనా మనం ఇవ్వాలి కదా మంచిగా. కొంతమంది చెడిపోతుంటారు, వాళ్ళని మార్చవచ్చు అనమాట. ఇలా మనం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి అది ఆ వీడియో చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే ఫాలో అయ్యారండి. తన మనసులో ఎప్పుడు పాజిటివ్గా అనుకుంటారు.
అందుకే అది జరిగింది. అలాగే మనం కూడా మన లైఫ్లో అన్నీ పాజిటివ్ అనుకోవాలి. ప్రతి ఒక్కటి మనకు అనువుగా మార్చుకోవచ్చండి. లాస్ట్కి ఎన్నిస్ ఉంటారు కదా మన క్లాస్లోనో, కాలేజ్లోనో, జాబ్లోనో ఎవరో ఒకరు సరిపోని వాళ్ళంటూ ఉంటారు. వాళ్ళని కూడా వితిన్ 21 డేస్లో మారిపోతారు. ఈ విధంగా అనుకోవాలి. మన శత్రువుల్ని వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, మన వెంట పడుతుంటారు ఏడిపించాలని. కొంచెం అమాయకంగా ఉంటే చాలు, ఎవరో ఒకరు ఉంటారండి అలా ఏడిపించాలి. అలాంటి వాళ్ళని కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, అతను నాకు మిత్రుడు, నేను చేసే ప్రతి ఒక్క గుణాలు అతనికి నచ్చుతున్నాయి, అతను నాతో అనుకూలంగా ఉంటున్నాడు, ఈ విధంగా అనుకుంటూ ఉండాలి. మీకు బాధ అనిపించిన ఆ వ్యక్తి గురించి కూడా ఇలా అనుకోవడం వల్ల అతను కూడా మారిపోతాడు. 21 డేస్ 100% మారిపోతాడు. డౌట్ మాత్రం పెట్టుకోకండి, ఫ్రీగా ఉండండి. ఆ శత్రువు కూడా మారిపోయి మిత్రుడు అవుతాడు అనమాట. మనం ఏదనుకుంటే అదే కదా జరుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా ఎదుటి వాళ్ళ మనకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. మనం అలా అనుకుంటూ ఉంటేనే కదా అది జరుగుతూ ఉంటుంది. సో మనం ఆ శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవచ్చు. ఇంకా ఏమంటే, మనకి ఏదైనా జాబ్ కావాలి, ఆ జాబ్ వచ్చింది అని అనుకుంటూ ఉండాలి. మన నరాలలో కూడా అది పాతుకుపోవాలండి. మన యొక్క మంచి భావనలు, మన పాజిటివ్ భావనలు, అప్పుడే కదా అవి జరుగుతాయి. ఏదో 4 రోజులని ఇంకా 5వ రోజు నుండి ఒక 15 రోజులు వదిలేస్తే అది జరగదు. ఎందుకంటే మన నర్వస్ ఆఫ్ స్వీకరిస్తుంది. అలా ఒక 5 డేస్ 2 డేస్ అలా అనుకుంటాము, మళ్ళీ నెగిటివ్గా మాట్లాడతాము. ఎలా సక్సెస్ అవుతుంది? అలా కాకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్నే 21 డేస్ అలాగే అనుకోవాలి. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఒకసారి ఫాలో అయ్యి చూడండి, అవుతారు కదా. మీకు ఏదైతే కావాలో అది దాని గురించి మనకు అనుకూలంగా మార్చండి. అంటే ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అంటే కష్టం, నాకు మ్యాథమెటిక్స్ అంటే ఈజీ అనుకోవాలి ప్రతిరోజు. ఆ ఈజీ అనుకున్నది మన బాడీలో మొత్తం సర్క్యులేట్ అయిపోతుంది అనమాట. ఆ ఫీలింగ్స్, ఆ భావనని మార్చుకోవాలి. పూర్తిగా సంపూర్ణంగా స్వీకరించాలి మీరు ఆ వర్డ్ని. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం, నాకు మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా వచ్చింది, నాకు మ్యాథమెటిక్స్ చాలా ఈజీ అలా అనుకుంటూ ఉంటే అదే ఈజీ అయిపోతుంది 21 డేస్కి. మనకు తెలీదు అవి ఎలా చేంజ్ అవుతాయి అని. యూనివర్స్ అలా చేస్తుంది, ఈ విశ్వం ఇలా చేస్తుంది. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణువు మనకు అనుకూలంగానే ఉంటుంది. మనకి ఎప్పుడు సహాయం చేయాలనే ఈ పంచభూతాలు, విశ్వం, ఇవన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. అవి మంచి చేసేవి కానీ చెడు చేసేవి కాదు. ఏమంటే మన థాట్స్ని బట్టి చేస్తాయి. మన థాట్స్ ఎలా అయితే వెళ్తుంటాయో మన పర్సనల్ లైఫ్కి, ఆ విధంగా మనకు చూపిస్తుంది యూనివర్స్. అది ఒక అద్దంలాగా. ఈ యూనివర్స్, ఈ విశ్వాంతరం అంతా కూడా మనకు ఒక అద్దంలాగా. మనం ఏదైతే అనుకుంటామో అదే మనకు కనిపిస్తుంది లైఫ్లో. కాబట్టి మన లైఫ్ని మనం చక్కగా పెట్టుకోవాలి. రోజు ఏదో ఒకటి చదవండి. ఫస్ట్ రీడింగ్ చేయండి, అదే మంచి నాలెడ్జ్. ఫస్ట్ చదవండి, బుక్స్ చదవడం నేర్చుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అలవాటు. నా
నాకుంది అని కాదు చెప్తున్నా, నేను అంత పెద్ద ఇది కాదు, కానీ ఐ మీన్ ఇంకా నాకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు. నేను అలా అవ్వాలనే ప్రయత్నిస్తున్నా. సో రీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనం ప్రతిరోజు ఏదో ఒక నాలెడ్జ్ నేర్చుకోవాలండి. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటి వాళ్ళు, ఇది కాదు మన లైఫ్. వాళ్ళు వచ్చి మన లైఫ్ బాగు చేయరు. ఓకే, మనం ఎలా ఉన్నామో అని వాళ్ళందరూ చూస్తారు, ఎలా లైఫ్లో సెటిల్ అవుతారు అని చూస్తారు. సో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, లైఫ్లో స్థిరపడాలి చక్కగా. మనం ఎప్పుడు థింక్ అలా చేయాలన్నమాట. టైం వేస్ట్ చేయకూడదు, ఒకరి గురించి మాట్లాడుతూ టైంపాస్ చేయకూడదు అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరణ నాకు చాలా ముఖ్యం. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా మంచిగా వీడియోస్ చేస్తాను. నాకు ముందు వీడియో చూసి చాలా బాధ వేసింది, ఒకే ఒక్క లైక్ ఉంది. సో ఎవరూ లైక్ చేయలేదు. నన్ను మీకు నచ్చలేదా? నేను చెప్పే పద్ధతి నచ్చలేదా, లేకపోతే ఏం నచ్చలేదు? అర్థం అవ్వటం లేదా? అలా అయితే చెప్పండి, నేను ఇంకా నేర్చుకుంటా. మన లైఫే నేర్చుకోవడం, లర్న్ చేయడం. సో అది తప్పు కాదు. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి, నన్ను ఆదరించండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్గా మార్చుకోండి. దివ్యమైన జీవితం. దివ్య లైఫ్ చేంజ్ కోచ్లో చేరాలనుకున్న వాళ్ళు చేరండి. నేను నేర్పిస్తానండి, ప్రాక్టికల్గా నేర్పిస్తాను. సో ఎవరు ఏది చింతించకండి, థింగ్స్ ఏవి వద్దు మనకి. దాని గురించి గంటల తరబడి ఆలోచించడం టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. సో మీరు తప్పనిసరిగా లైఫ్లో మంచి గోల్స్ పెట్టుకొని ఎప్పుడు దానినే మనన చేసుకుంటూ కంపల్సరీ 21 days కంటిన్యూ చేయండి. ఏదో ఒక టైం పెట్టుకొని, మీకు నచ్చిన ఏదో ఒక టైం పెట్టుకొని ఒక 15 minutes కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉండండి. అలా 10 minutes 15 minutes అలా ఏం కాదు, అలాగే అనుకుంటూ ఉండండి. మీ నర్వస్లో, మీ బాడీలో మొత్తం ప్రతి ఒక్క అవయవం కణంకి వెళ్ళిపోతుంది మన ఫీలింగ్. మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది, ఆ ఫీలింగే మనకి బయటికి వస్తుంది, అంటే అది సక్సెస్ అవుతుంది. సో మీరు మంచివన్నీ బుక్లో రాసుకొని ప్రతిరోజు వాటిని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన వర్డ్స్ రాసుకొని మేనిఫెస్ట్ చేయండి, తర్వాత ఇమాజినేషన్లా చేయండి. తప్పనిసరిగా లైఫ్లో చాలా పై స్థాయికి వస్తారు. ఇప్పుడు ఉన్న స్థితి కన్నా బాగా అవుతుంది, మెరుగవుతుంది. ఇప్పుడున్న మీ స్థితి ఈ 21 daysకి చాలా చేంజ్ అయిపోతుంది. అందరూ ఆశ్చర్యపడేలా అవుతారు. ఫ్రెండ్స్, ఎవరు బాధపడకుండా హ్యాపీగా ఇది నాకు లైఫ్లో జరగలేదు, అది జరగలేదు అని కాకుండా అన్నీ మంచివన్నీ నా లైఫ్లో జరిగాయి అనుకుంటూ లైఫ్ని ముందుకు సాగనిద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ. ఓకే, బాయ్ బాయ్. దివ్య.